రాజు ఆ రోజు చాలా సంతోషంగా ఉన్నాడు. ఎందుకంటే తమ పాఠశాల పిల్లలందరూ ఉపాధ్యాయులతో కలిసి తలకోన జలపాతానికి విహారయాత్రకు వెళ్తున్నారు. వాళ్ళ అమ్మ మధ్యాహ్నం తను తినడం కోసం పులిహోర, పెరుగన్నం, పూరీలు చేసి ఒక క్యారియర్లో పెట్టి ఉంచింది. పిల్లలందరూ ఆనందంగా బస్సులెక్కి తలకోన బయలుదేరారు. బస్సులో ఆడుతూ పాడుతూ ఆనందంగా తలకోన చేరారు. అక్కడ ఉపాధ్యాయుల సూచనలను పాటిస్తూ ఎత్తైన కొండలు, చెట్లు, సెలయేళ్ళు గమనిస్తూ కేరింతలు కొడుతూ జలపాతంలో స్నానం చేశారు. మధ్యాహ్నం అయ్యేసరికి అందరూ చెట్ల కింద చేరి తాము తెచ్చిన ఆహారం తినడానికి సిద్ధమయ్యారు. వారితో పాటు రాజు కూడా తన క్యారియర్ తెరిచి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అది ఖాళీ బాక్స్. ఏం జరిగిందంటే విహారయాత్రకు వెళ్ళే హడావిడిలో రాజు అమ్మ పెట్టిన ఆహారం బాక్స్ కాకుండా ఖాళీ బాక్స్ పెట్టుకొని వచ్చాడు. ఇప్పుడేం చెయ్యాలి? రాజుకు అసలే మొహమాటం. ఎవ్వరినీ ఏమీ అడగడు. చుట్టూ చూశాడు. పిల్లలందరూ ఆనందంగా తమ క్యారియర్లు తెరుస్తున్నారు. రాజు మౌనంగా క్యారియర్ మూసి ఇప్పుడే వస్తానని పక్కకు వెళ్ళాడు. 2 నిమిషాల తరువాత, రాజు ఇక్కడున్నావేం? అందరూ నీకోసం ఎదురుచూస్తున్నారు, రా అంటూ చెయ్యి పట్టుకొని లాక్కెళ్ళి అందరితో పాటు కూర్చోబెట్టుకుని రాజుని తన క్యారియర్ను తెరవమన్నారు. అయిష్టంగా క్యారియర్ తెరిచిన రాజుకు మళ్ళీ ఆశ్చర్యం. ఎందుకంటే రాజు బాక్సులో ఒక పూరి, ఒక మైసూర్పాక్, ఒక చపాతీ, పెరుగన్నం, పులిహోర, లడ్డు ఇలా తినుబండారాలతో నిండిపోయింది. రాజు మౌనంగా వెళ్ళడం గమనించిన రవి రాజు బాక్సు ఖాళీగా ఉండడం గమనించి మిత్రులతో విషయం చెప్పి తాను తెచ్చుకున్న పూరీలలో ఒకటి రాజు బాక్సులో పెడితే వెంటనే మిత్రులందరూ తాము తెచ్చిన తినుబండారాలన్నీ కొంచెం కొంచెం బాక్సులో పెట్టారు. ఇంకేముంది, బాక్స్ నిండింది. దాంతో రాజు కడుపు కూడా నిండి మళ్ళీ ఆనందం మొదలయ్యింది. పిల్లలు, రాజు పిక్నిక్కి ఎక్కడికి వెళ్ళాడు? ఖాళీగా ఉన్న రాజు టిఫిన్ బాక్స్ ఎలా నిండింది? పిక్నిక్కి వెళ్ళేటప్పుడు మీరు ఏ ఏ ఆహార పదార్థాలు తీసుకువెళ్తారు? మీరు తీసుకెళ్లిన ఆహార పదార్థాలు మీ స్నేహితులతో కలిసి ఎలా తిన్నారు? రాజు మిత్రుని స్థానంలో నీవు ఉంటే ఏ విధంగా సహాయం చేసేవాడివి? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేస్తారు కదూ. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.